దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మరి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో నుంచి దేవుడు 7వ వచనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆనాడు మన పితరుల కాలంలో మరి ఆనాడు దేవుడు ప్రణాళిక చెప్పిన, మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చెప్పిన, ఆనాడు ఐగుప్తులోనికి మరి వెళ్ళిన ఆయన బిడల పక్షంగా దేవుడు మరి విడిపించడానికి ముందుగానే ప్రణాళికతో మరి మోసేని ఎబ్రీలులో పుట్టింపచేసి మరి ఆ ఫరో ఇంటిలో మరి ఆ బాలుడైన మోసే ఎదిగేలాగా చేసి మరి ఆ బంధకాల నుండి విడిపించడానికి, ఆ శర నుండి విడిపించడానికి, మరి ఆ భయంకరమైన మరి ఆ దాసత్వం నుండి విడిపించడానికి, ఆ ఎట్టు పనుల నుండి విడిపించడానికి దేవుడు తగిన సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచుకుంటానికి ఆనాడు మోసేని ఒక జ్ఞానముతో, ఒక పండితుడిగా అన్ని విధాలుగా దేవుడు అతనికి ఆ ఐగుప్తు దేశములో మరి ఎన్నో మరి అతనికి నేర్పించి దేవుడు అప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి గొప్ప నాయకుడిగా, గొప్ప తరిపిదిచ్చి తయారు చేసి శ్రమల ద్వారాగా, కష్టాల ద్వారాగా, బాధలో ఉండగా వాళ్ళు పడుతున్న కష్టాలను బట్టి అవన్నీ చూసేలాగా చేసి దేవుడు ఒక ప్రణాళిక చెప్పున మరి మోసేని ఏర్పరచుకున్నట్లుగా ఈ లేఖనాలు చలవిస్తూ ఉన్నాయి. మోసేతో దేవుడు అంటాడు, నేను ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను. నా ప్రజలు పెట్టిన నిట్టూర్పులను మొరలను నేను విని ఉన్నాను. వారు చేయించున్న ఎట్టు పనులను బట్టి, వారు పెట్టిన మూలుగులను బట్టి, వారు పెట్టిన ఆ దుఃఖమును బట్టి నేను వాళ్ళని విడిపించడానికి వచ్చినాను అని దేవుడు మోసేతో ఒక పొదలో నుండి మాట్లాడుతూ ఉంటాడు. ఒక అగ్ని పొదలో నుండి మాట్లాడుతూ ఉన్నప్పుడు పొద మండుతూ ఉన్నది, కానీ మరి ఆ పొద కాలిపోలేని స్థితిలో ఉన్నప్పుడు మోసేకి దానికి ఏంటో ఒక వింత అని మరి ఆ పొదను చూడటానికి వెళ్ళినప్పుడు దేవుడు ఇలా మాట్లాడతాడు, మోసే మరి నేను ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. ఇదిగో నువ్వు ఫరో ఎదుడికి వెళ్ళవలేను, ఇదిగో నేను నీకు నోరై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను అని మోసేతో మాట్లాడినప్పుడు మనం మోసే నేను నత్తివాడిని, మోగవాడిని, మాటల నేర్పు లేనివాడిని అని మోసే మరి ఎంతగానో చెప్తాడు. అయినప్పటికైనాను దేవుడు మరి ఎర్రవారిని దేవుడు ఎన్నుకుంటాడు, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడని దేవుని లేఖనాలు చలవిస్తూ ఉన్నాయి. ఆనాడు మన పితరులని ఆ బంధకములను నుండి మరి ఆ దాసత్వన్న కాడ నుండి విడిపించడానికి దేవుడు దిగి వచ్చినట్లుగా మోసేతో మాట్లాడుతూ ఉంటాడు. అదే 2వ అధ్యాయము నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ పనుల చేత వారు నిట్టూర్పును విడిచుచుండగా వారు పెట్టిన మొరను నేను విని ఉన్నాను. వారు పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును కనుక దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇసాకు, యాకోబులతో చేసిన ప్రమాణకమును, నిబంధనను జ్ఞాపకము చేసుకునేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన పితరులకు వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. అదే వాగ్దానము ద్వారా మరి మన పితరులైన ఆ ఐగుప్తు దేశంలో నుండి, ఆ భయంకరమైన ఇనప కొలుములో నుండి, ఆ భయంకరమైన ఎట్టు పనులు చేయించుకుంటున్న ఆ ఫరో చేతిలో నుండి విడిపించడానికి ఒక నాయకుడుగా దేవుడు మోసేని ఎన్నుకున్నాడు. మరి మోసే దేవుడు పక్షంగా ఎంతగానో వాడబడ్డాడో మరి ఈ నిర్గమాకాండం అంతా మనకు తెలియచేయబడుతుంది. నిర్గమాకాండము, లేవీకాండము, మరి సంఖ్యాకాండము ఇవన్నీ కూడా ఈ 3 కాండాల్లో ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఏ కార్యాలు చేసి వాళ్ళని నడిపించుకొచ్చాడో, దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడై ఉండి ఫరో ఎదుట 10 అద్భుత కార్యములు చేసి ఫరోని దడదడలాడించి మరి ఫరో సైన్యమంతా ఎర్ర సముద్రంలో ముంచివేసి ఫరో చేతిలో నుండి ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎలా విడిపించాడో మరి ఈ లేఖనాల ద్వారా మనందరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చలవిస్తూ ఉన్నాడు అనంటే,
ఇక్కడ మొదటి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము ఇక్కడ 33వ వచనములో కూడా మరి ఇక్కడ రాయబడి ఉంది. ఐగుప్తులో నుండి విడిపించడానికి దేవుడు ఇక్కడ మరి అపోస్తుల కార్యాల్లో కూడా తెలియచేయబడి ఉన్నది. నేను ఐగుప్తులను నా జనులను దర్శించడానికి నేను దానిని